హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మన కొత్త ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ చాలా కోపంగా ఉన్నాడు. అతను ఏమంటున్నాడంటే నా విషయంలో చాలా మోసం జరిగిపోయింది అంటున్నాడు. బహుత్ బడా ధోకా వా మేరే సాత్ అంటాడు. ఆ మోసం ఏంటంటే అతను ఇంగ్లాండ్కి బోల్డ్ అని ఆశలు మోసుకుంటూ వచ్చాడు. ఇంగ్లాండ్లో గ్రీన్ పిచ్చెస్ ఉంటాయి, దాని మీద బాల్ స్వింగ్ అవుతుంది, ఆఫ్ ద పిచ్ సీమ్ అవుతుంది, నాకు బోల్డ్ అని వికెట్లు వస్తాయని చెప్పి ఎన్నో ఆశలు మోసుకుంటూ ఇంగ్లాండ్ వచ్చాడు. తీరా అక్కడ చూస్తే ఏంటంటే పిచెస్ బ్రౌన్గా ఉన్నాయి, బాల్ స్వింగ్ అవ్వట్లేదు, సీమ్ అవ్వట్లేదు, గంటల తరబడి బౌలింగ్ వేసిన వికెట్లు రావట్లేదు. స్టిల్ ఈ గాట్ 4 వికెట్స్, నో డౌట్. అతని ఫస్ట్ ఇన్నింగ్స్లోనే ఇంగ్లాండ్లో ఆడిన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఒక ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. బట్ ఈ హ్యాడ్ టు టాయిల్ అలాట్, బౌల్ అంతా శ్రమ పడాల్సి వచ్చింది. అసలు ఇంగ్లాండ్లో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే చాలామంది మన వ్యూయర్స్ కూడా అడుగుతున్నారు, ఇంగ్లాండ్లో ఈసారి ఎందుకు ఇంత ఫ్లాట్ పిచెస్ ఉన్నాయి, మీరు ట్రై టు ఎక్స్ప్లెయిన్ అని చెప్పి. నాకు కూడా పూర్తిగా తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నాకు వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ హ్యావ్ గ్యాదర్డ్ అది మీతో షేర్ చేయడం కోసం వీడియో చేస్తాను. నాకు ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి ఇంగ్లాండ్లో పిచెస్ ఈసారి ఎంత ఫ్లాట్గా ఉండడానికి. 3 కారణాలు కనిపిస్తుంది. దాంట్లో 3వ కారణం లాస్ట్లో చెప్తాను. అది చాలా చాలా ఇంపార్టెంట్ రీజన్, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇంగ్లాండ్లో ఫాస్ట్ బౌలర్స్కి మెయిన్గా ఎందుకు హెల్ప్ ఉంటుందంటే అక్కడ బాల్ గాల్లో ఇట్లా స్వింగ్ అవుతుంది, ఇట్లా లోపలికి వస్తుంది, బయటకు వస్తుంది. ఆఫ్ ద పిచ్ కూడా బాల్ కొన్నిసార్లు లోపలికి వస్తుంది, కొన్నిసార్లు బయటకు వెళ్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ వాతావరణ పరిస్థితులు. ఇంగ్లాండ్లో ఎప్పుడు జరుగుతాయి టెస్ట్ మ్యాచ్లు? సమ్మర్ అంటుంది. సమ్మర్ అంటే ఇప్పుడు మే, జూన్, జూలై, ఆగస్ట్, ఈ 4 నెలల్లో ఇంగ్లాండ్లో మీకు టెస్ట్ క్రికెట్ జనరల్గా జరుగుతుంది. మే, జూన్ స్టార్ట్ అవుతుంది, మేలో కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ 4 నెలలు ఏంటంటే వాళ్ళకి సపోజ్ టు బి సమ్మర్, కానీ అది పేరుకే సమ్మర్. ఇంగ్లాండ్లో ఆ సమ్మర్ అనేది పేరుకు మాత్రమే, కానీ అక్కడ ఆ సమ్మర్లో మీకు చాలా వెట్గా ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ 2 మంత్స్ మే, జూన్లో అయితే చాలా, అంటే పార్ట్ ఆఫ్ జూలై చాలా చాలా వెట్గా ఉంటుంది, వర్షాలు పడుతుంటాయి, చాలా మ్యాచ్లు సగంలో ఆగిపోతుంటాయి. అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది, ఉండేది, లేకపోతే ఉంటుంది ఏంటంటే ఉండేది అంటే బాగుంటుంది, అలాంటి సిచ్యుయేషన్ ఉండేది. దానివల్ల ఏంటంటే మీకు ఇంగ్లాండ్లో పిచెస్ ఫాస్ట్ బౌలర్స్ కనిపించడానికి 2 రీజన్స్. ఒకటి ఆ క్లౌడీ కండిషన్స్, హ్యూమిడిటీ వల్ల గాల్లో ఆ తేమ అంటారు, హ్యూమిడిటీ అంటే గాల్లో తేమ అంటారు తెలుగులో. దానికి హ్యూమిడిటీ వల్ల ఆ హెవీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది, దాంట్లో బాల్ మూవ్ అవుతుంది. అది మెయిన్ రీజన్. రెండోది ఏంటంటే పిచెస్ కూడా గ్రీన్గా ఉంటాయి, మీకు వాళ్ళ అవుట్ఫీల్డ్ కూడా, ఎందుకంటే అక్కడ సాధారణంగా వర్షాలు పడి గ్రాస్ చాలా థిక్ గ్రాస్ ఉంటుంది మీకు అవుట్ఫీల్డ్. బాల్ తొందరగా అది షేప్ అవుట్ అవ్వదు తొందరగా. అది మన ఇండియన్ పిచెస్ డ్రై పిచెస్ కాబట్టి తొందరగా బాల్ ఇది అక్కడ ఏంటంటే ఎక్కువసేపు ఆ షైన్ అనేది ఉంటుంది దాని మీద, అందుకని ఎక్కువగా స్వింగ్ అవుతుంది. 2 కారణాలు, ఒకటి ఏంటంటే పిచెస్ గ్రీన్ పిచెస్ ఉండడం, రెండోది వెదర్ కండిషన్స్. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అనండి, వాట్ ఎవర్, ఎంటైర్ యూరోప్లో చాలా చాలా హాట్ కండిషన్స్ ఉన్నాయి. చాలా ఎండ కాస్తుంది, బాగా ఎండలు కాస్తున్నాయి, వర్షాలు పడట్లేదు. నేను 2 years బ్యాక్ ఇంగ్లాండ్కి ఇదే టైంలో జూన్ ఎండింగ్లో వెళ్ళాను. అప్పుడు కూడా బాగా వేడిగా ఉంది. మేము లండన్ కోసం వెళ్ళినప్పుడు, బకింగ్హామ్ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు అన్నిసార్లు కూడా చాలా వేడిగా అనిపించింది, చాలా చాలా వేడిగా అనిపించింది. అంటే చాలా అంటే వాళ్ళకి స్టాండర్డ్స్ 30-35 degrees అంటే వాళ్ళకి చాలా ఎక్కువ. సో జనరల్గా అలాంటి టెంపరేచర్ ఉండదు అక్కడ. సో అది కంటిన్యూ అవుతుంది. ఈ సమ్మర్ అయితే మరీ దారుణంగా ఉంది. వర్షాలు పడట్లేదు, బాగా ఎండలు కాస్తున్నాయి. దానివల్ల దెర్ వాజ్ నో మూమెంట్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మామూలుగా పిచెస్ కొన్నిసార్లు ఏం చేస్తారు, ఒకప్పుడు మన ఇండియన్ టీం వెళ్తుంటే ఇండియన్ టీంలో ఫాస్ట్ బౌలర్స్ ఉండేవారు కాబట్టి గ్రీన్ పిచ్ ఇచ్చేవారు. అంటే మీకు పక్కనున్న అవుట్ఫీల్డ్కి మ్యాచ్ జరిగే పిచ్కి ఎలాంటి తేడా ఉండేది కదా, అంత గ్రాస్ వదిలేసేవారు పిచ్ పైన. కానీ ఇండియా టీంలో అలాంటి ఫాస్ట్ బౌలర్స్ ఉండట్లేదు, మన దగ్గర బోల్డ్ మంది ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు కదా అని చెప్పి ఆ రకంగా ఇండియాని దెబ్బతీసాం. అందుకే మనం ఆడిన 5 టెస్టులు ఓడిపోయి ఇంగ్లాండ్లో వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నేను ఒక వీడియో కూడా చేసిన దాని మీద. 5 టెస్టులు ఒక పర్టికులర్ మ్యాచ్లో అయితే ఒకే రోజు మనం 2 innings ఆల్అౌట్ అయిపోయాం సార్, 58-82. ఒకే రోజులో మనం 2 innings ముగిసిపోయాయి. అలాంటి పిచెస్ ఉండేవి, కానీ ఇప్పుడు అలా చేయట్లేదు. ఇక్కడ మీరు ఫస్ట్ టెస్ట్ జరిగిన లీడ్స్లో చూడండి, సెకండ్ టెస్ట్ జరుగుతున్న ఎడ్జ్బాస్టన్లో చూడండి, బ్రౌనిష్ పిచ్ ఉంది, గ్రీన్ పిచ్ లేదు. గ్రీన్ టించ్ లైట్గా, అంటే కొంత గ్రాస్ వదిలేరు, అంత గ్రాస్ మాత్రం వదలరు, లేకపోతే పిచ్ బ్రేక్ అవుతుంది. కానీ ఒకప్పుడు ఏంటంటే మంచి గ్రీన్ టాప్ ఇచ్చారు, ఇండియా వస్తుందని గ్రీన్ టాప్ ఇచ్చారు, కానీ బుమ్రా ఫ్యాక్టర్ పనిచేసినారు.
మనం బుమ్రా ఏ టెస్ట్ మ్యాచ్లో ఆడతాడో వారికి చెప్పలేదు. ఫస్ట్ టెస్ట్ ఆడతాడని తెలుసు, అందుకని ఫస్ట్ టెస్ట్లో వాళ్ళు గ్రాస్ ముందంతా ఉన్నా కూడా తర్వాత మ్యాచ్ డే రోజుకి మొత్తం అంతా షేవ్ చేస్తారు కదా, బ్రౌనిష్ పిచ్ అయింది అక్కడ. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి బ్రౌనిష్ పిచ్చే ఉంది. దాని కారణం ఏంటంటే సెకండ్ టెస్ట్లో బుమ్రా ఆడతాడా లేదనే విషయం లాస్ట్ మినిట్ దాకా ఇండియన్ టీం రివీల్ చేయలేదు. చాలా మంచి పని చేశారు. జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారంటే ఆల్రెడీ 1-0 డౌన్ ఉన్నారు ఇండియన్ టీం, సెకండ్ టెస్ట్లో బుమ్రాని ఆడించారు, బుమ్రాని ఆడిస్తారు. సరే, సెకండ్ టెస్ట్లో బుమ్రాని ఆడిస్తారు, ఎందుకంటే 1 వీక్ గ్యాప్ వచ్చింది. ఫస్ట్ టెస్ట్కి సెకండ్ టెస్ట్ మధ్య 1 ఫుల్ వీక్ గ్యాప్ ఉంది. ఆ ఫుల్ వీక్లో అతను రెస్ట్ తీసుకుంటాడు, ఆ తర్వాత వచ్చి అతను ఆడతాడు. కాబట్టి సెకండ్ టెస్ట్ కూడా బుమ్రా ఆడే అవకాశం ఉందని చెప్పి ఈ పిచ్ కూడా వాళ్ళు చాలా గ్రాస్ తీసేసి వాళ్ళు ఇచ్చారు. సో ఇండియన్ టీం వాళ్ళ మీద టాక్టికల్గా అక్కడ గెలిచిందని చెప్పాలి. సో బుమ్రా ఫ్యాక్ట్, బుమ్రా ఒక్కడనే కాదు, సిరాజ్ కానీ వాళ్ళందరూ. ఇంకోటి ఏంటంటే మన దగ్గర బుమ్రా ఉంటే వాళ్ళ దగ్గర సరైన బౌలర్స్ లేదు. జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ టెస్ట్లో ఆడలేదు, సెకండ్ టెస్ట్లో కూడా బహుశా అతనికి సరైన ఫిట్నెస్ మీద నమ్మకం లేక అతను ఆడించలేదు. సో వాళ్ళకున్న పేస్ అటాక్ మనం చూసే కదా. క్రిస్ వోక్స్ ఫస్ట్ టెస్ట్లో చాలా దారుణంగా బౌలింగ్ వేసాడు, సెకండ్ టెస్ట్లో ఒక ఇన్నింగ్స్లో ఫస్ట్లో ఒక స్పెల్ బాగానే వేసాడు, కానీ మిగతా బౌలర్స్ టంగ్ కానీ బ్రాడన్ కార్స్ కానీ ఎవరు పెద్ద గొప్పగా బౌలింగ్ వేయలేదు. అందరికంటే వాళ్ళ ఆల్రౌండర్ బెన్ స్టోక్సే బెటర్ అనిపించారు. సో వాళ్ళ బౌలింగ్ సరిగ్గా లేదు. అలాంటప్పుడు ఇండియా హ్యాజ్ ఎ బెటర్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అని వాళ్ళు అనుకున్నట్టుగా ఉన్నారు. అది రెండో కారణం, బుమ్రా ఫ్యాక్టర్ కొంతవరకు. సో ఇండియా ఏంటంటే బుమ్రా ఆడతాడో లేదనే విషయాన్ని రహస్యంగా ఉంచడం మంచిదే. కానీ మన వాళ్ళు ఒకటి సీక్రెట్ రివీల్ చేశారు, అదేంటంటే మ్యాచ్కి 2-3 రోజుల ముందే మన ఫీల్డింగ్ కోచ్ అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెస్కటే అతను ప్రెస్ అడ్రస్ చేసినప్పుడే వి మైట్ గో ఇన్ టు ద మ్యాచ్ విత్ 2 స్పిన్నర్స్ అని చెప్పారు. అలాగే శుభన్ గిల్ కూడా మ్యాచ్ ముందు రోజు మేము 2 స్పిన్నర్స్తో వెళ్తున్నాం అని చెప్పారు. దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే బౌండరీ లైన్ని తగ్గించేశారు. అది చాలా స్పష్టంగా కనిపించింది. దాని మీద చాలా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వాటిలో చాలా రిపోర్ట్స్ వచ్చినాయి. ఏంటంటే బౌండరీ లైన్ని చిన్నగా చేస్తారు, ముఖ్యంగా స్క్వేర్ బౌండరీస్ తగ్గించేస్తారు. స్పిన్నర్స్ వాళ్ళు ఒక స్పిన్నర్తో ఆడుతాం, మనం 2 స్పిన్నర్స్తో ఆడుతున్నాం కాబట్టి బౌండరీ లైన్ చిన్నది చేస్తే ఏమవుతుంది, మీకు 6లు కొట్టడం ఈజీ అవుతుంది, బౌండరీలు ఈజీగా అవుతుంది, స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేయడానికి వీలవుతుంది. సో మనం ముందుగానే చెప్పడం వల్ల స్పిన్నర్స్ 2 ఆడతారని అది కూడా చెప్పకుండా ఉండాల్సింది. చెప్పడం వల్ల ఏమైందంటే వాళ్ళు బౌండరీ లైన్ తగ్గించేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారు కూడా, ఎంత తగ్గించారంటే ఒక సైడ్లో ఒక పిల్లల మ్యాచ్ ఆడించుకోవచ్చు అంత గ్రౌండ్ ఖాళీ వదిలేశారు. అంటే బౌండరీ లైన్కి యాక్చువల్ గ్రౌండ్ ఎడ్జ్కి అంత డిఫరెన్స్ ఉంది. సో ఒక సీక్రెట్ మనం రివీల్ చేశారు. బట్ బుమ్రా ఆడట్లేదని చెప్పకపోవడం వల్ల, ముందే చెప్పకపోవడం వల్ల మనకి జరిగిన మేలు ఏంటంటే 2 టెస్టుల్లో కూడా బ్రౌన్ పిచ్చెస్ ఉంచారు. మనం అందరూ ఏమంటున్నారంటే ఇవి ఇంగ్లాండ్లో పిచ్చుల్లో లేవు, పాకిస్తాన్లో పిచ్చెస్ లాగా ఉన్నాయి, మన బ్యాట్స్మెన్ అందరూ రన్స్ చేస్తున్నారు, వాళ్ళ బ్యాట్స్మెన్ రన్స్ చేస్తున్నారు, ఓల్డెన్ సెంచరీలు వస్తున్నాయి, 200 పార్ట్నర్షిప్స్ 300 పార్ట్నర్షిప్స్ వస్తున్నాయి అని చెప్పి అందరూ అంటారు. దానికి ప్రధానంగా ఈ రెండు కారణాలు కాకుండా మూడవ కారణం, అస్సలు కారణం ఏంటంటే ఇప్పుడు మీరు ఏమైనా చెప్పండి, క్రికెట్ ఎందుకు ఆడుతున్నారు, అంతా కూడా కమర్షియల్ అయిపోయింది గేమ్. టెస్ట్ మ్యాచ్లో కూడా కమర్షియల్ అయిపోయింది. అంటే క్రికెట్ బోర్డ్స్ కానీ బ్రాడ్కాస్టర్స్ కానీ వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు థింగ్స్. సో నేను నిన్న చూశాను, ఎంతమంది చూశారంటే 23 crore వ్యూస్ కనిపిస్తున్నాయి నాకు నిన్న. ఐ వాజ్ వాచింగ్ దిస్ సిరీస్ ఆన్ హాట్స్టార్లో 23 crore వ్యూస్ అంటే అందరూ నా దృష్టిలో 23 crores అందరూ ఒకచోట కూర్చొని చూస్తున్నాను కదా. వాళ్ళు నిన్నటి మ్యాచ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇండియా, నేను ఐ థింక్ టీ ముందు నేను చూస్తున్నప్పుడు అక్కడ ఫిగర్ కనిపిస్తుంది కదా, 23 crore పీపుల్ ఆర్ వాచింగ్. అంతమంది చూస్తున్నారు అంటే చూశారు అన్ని వ్యూస్ అంటే వాళ్ళు ఫస్ట్ అవర్ కొంతమంది చూశారు, సెకండ్ అవర్ మొత్తం అన్ని కలిపి కంబైన్డ్ క్యుములేటివ్ వ్యూస్ ఎన్ని వచ్చి 23 crore వ్యూస్ వచ్చినాయి. ఎంతమంది చూస్తున్నారు టెస్ట్ క్రికెట్? ఇండియాతో జరుగుతున్నప్పుడు, సిరీస్ జరుగుతున్నప్పుడు వీలైనంత వరకు 5 రోజులు మ్యాచ్ ఆడించాలి. ఇండియన్ టీం చాలా వీక్ టీం వస్తుంది, విరాట్ కోహ్లీ లేడు, రోహిత్ శర్మ లేడు, అశ్విన్ లేడు, వీక్ టీం వస్తుంది. వీళ్ళకి మనం మంచి గ్రీన్ పిచ్ ఇచ్చి మన బౌలర్స్ వాళ్ళు తొందరగా అవుట్ చేశారనుకోండి, అంటే చెప్తున్నాం ఫర్ ఆర్గ్యుమెంట్స్ మనం అనుకుందాం, వాళ్ళు మ్యాచ్ 2-2.5 రోజుల్లో ముగిసిపోయింది అనుకోండి. బ్రాడ్కాస్ట్ అక్కడ స్కై స్పోర్ట్స్ కానీ, మన సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ కానీ, డిజిటల్ పార్ట్నర్ అయిన జియో హాట్స్టార్ కానీ వీళ్ళెవ్వరు కూడా హ్యాపీగా ఉండరు. 5 రోజుల పాటు టెస్ట్ మ్యాచ్ జరగాలని చెప్పి జరిగితే వాళ్ళకి బోర్డు యాడ్ రెవెన్యూ వస్తుంది. అలా కాకుండా అలాగే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి, ఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచ్ చూస్తున్నాం కదా, 2 టెస్ట్ మ్యాచ్లు కూడా. అక్కడ నాకు నచ్చే విషయం ఏంటంటే ఇంగ్లాండ్లో బోర్డు అంత క్రౌడ్ వస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటారు, థీమ్స్ ఉంటాయి వాళ్ళకి.
క్యారెక్టర్స్ తగిన డ్రెస్సులు వేసుకుంటారు. ఒక టెస్ట్ మ్యాచ్ను పండగలా చూస్తారు. సో అక్కడ జనం బాగా వస్తారు. మ్యాచెస్ పోటాపోటీగా జరగాలి. ఫ్లాట్ పిచ్ మీద ఆడారు అనుకోండి, ఫ్లాట్ పిచ్ మీద ఆడితే మీకు రన్స్ ఎక్కువ, 5 రోజులు మ్యాచ్ జరుగుతాయి, రన్స్ వస్తాయి, మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా 2 టీమ్స్ మధ్య మంచి పోటీ ఉంటుంది. సో ఆ కమర్షియల్ కారణంగా కూడా, అంటే ఇండియాకి అది అడ్వాంటేజ్ ఇవ్వాలని కాదు, మ్యాచ్ని పొడిగించాలి, మ్యాచ్ 5 రోజుల పాటు జరిగేలా చూడాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది కూడా ఒక కారణం, ఖచ్చితంగా అది కూడా కారణం డెఫినెట్గా. ఎందుకంటే దే వాంట్ ది మ్యాచ్ టు గో ఆన్ ఫర్ అట్లీస్ట్ 4.5 days. ఫస్ట్ మ్యాచ్ 5th డే చివరి దాకా వెళ్ళింది, ఈ మ్యాచ్ కూడా 5th డేకి వెళ్తుంది. సో వాళ్ళు దే వాంట్ టెస్ట్ క్రికెట్, బికాస్ టెస్ట్ క్రికెట్ వల్ల వచ్చే రెవెన్యూ తగ్గిపోతుంది. సో ఇప్పుడు మంచి మీకు ఐబాల్స్ దే ఆర్ ఏబుల్ టు క్యాచ్, అండ్ ఆల్సో దే ఆర్ గెటింగ్ గుడ్ గేట్ రెవెన్యూ. గేట్స్ ద్వారా వాళ్ళకి స్పెక్టేటర్ అటెండెన్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ కూడా బాగా పెరుగుతుంది. ఇవన్నీ కారణాలు మెయిన్గా. బట్ అన్నిటికంటే ముఖ్యంగా ఇదే కదా కారణం, ఏంటంటే వెదర్ అక్కడ డిఫరెంట్గా ఉంది. మీరు ఈ టెస్ట్ మ్యాచ్ WTC ఫైనల్ లాస్ట్ మంతే కదా జరిగింది బిట్వీన్ సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. ఇదే ఇంగ్లాండ్లో లార్డ్స్లో జరిగింది. అప్పుడు మీరు కనుక చూస్తే ఫస్ట్ 2 days రోజున లార్డ్స్లో క్లౌడ్ కవర్ ఉంది, బాగా మబ్బులు కమ్మి ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఫస్ట్ డే రోజున 14 వికెట్స్ పడ్డాయి, సెకండ్ డే రోజున 14 వికెట్స్ పడ్డాయి. కానీ థర్డ్ డే వచ్చేసరికి బాగా ఎండ కాసింది. థర్డ్ డే రోజు 4 వికెట్లు పడ్డాయి. 14 వికెట్లు ఎక్కడ, 4 వికెట్లు. అండ్ లాస్ట్ డే కూడా 3 వికెట్లు పడ్డాయి. సో మీకు ఎప్పుడైతే వెదర్ ఇంత డ్రైగా ఉంటుందో, వెదర్ ఎండ కాస్తుందో, ఇంగ్లాండ్లో కంప్లీట్గా పిక్చర్ మారిపోతుంది. సో ఇంగ్లాండ్లో మీరు గెలవాలంటే మీకు అదృష్టం కూడా కలిసి రావాలి. మీరు బ్యాటింగ్ చేసేటప్పుడు ఎండగాయాలి, మీరు బౌలింగ్ చేసేటప్పుడు మబ్బులు కమ్మి బాల్ స్వింగ్ అవ్వడం, సీమ్ అవ్వడం జరగాలి. సో ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మెయిన్గా నాకు తెలిసి ఫ్లాట్ పిచెస్కి ఈ 3 కారణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా థర్డ్ కారణం అనేది నాకు, అంటే మనం వీ షుడ్ ఆల్వేస్ థింక్ బియాండ్ ది బౌండరీ కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, లైక్ దిస్ కమర్షియలైజేషన్, టెస్ట్ మ్యాచ్ల ద్వారా రెవెన్యూ సంపాదించడం. సో ఇవన్నీ కారణం అని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.